ఒకప్పుడు ఒక కిరాతకుడు ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నటువంటి సమయంలో ఒక మగ పావురం వచ్చి చక్కగా అక్కడ పుల్లలు అక్కడిక్కడి నుంచి ఏరుకొని వచ్చి అక్కడ పెట్టి చక్కగా అక్కడ అగ్నితో వాడి చలి పూర్తిగా ఆరేట్టుగా సహకరిస్తే, అమ్మా శరీరానికి చలి అయితే ఆరింది కానీ కడుపుకు ఆకలి తీరలేదు అనేటటువంటి మాట వాడు అనడంతో, ఓ అంతకంటేనా ఓ భాగ్యమని ఎలా అయ్యా పుల్లల్ని పెట్టి కాల్చాక కూడా తన రెక్కలతో ఆ మంటని పూర్తిగా ఇచ్చేసినటువంటి ఆ కపోతము తాను స్వయంగా ఆహుతై నన్ను ఆహారంగా తీసుకోమని చెబితే, అదే సమయానికి బయట ఆహార నిమిత్తం వెళ్ళినటువంటి ఆడపావురం వచ్చి, సాధారణంగా మనకి భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. అదేమిటి అంటే, ఆడపావురము వలలో చిక్కుకుంటే మగపావురం వెళ్ళి తగులుకొని అది కూడా పూర్ణంగా ఎలా నాశనమైంది అనే విషయాన్ని దత్తాత్రేయుల వారు అక్కడ తెలియపరుస్తారు. ఇక్కడ ఒక్క మగపావురమే కాదయ్యా తగులుకొని త్యాగం చేసేది, ఆడపావురం కూడా అదే విధానంలో ఇక్కడ చేస్తుంది అని చెప్పి అక్కడ ఆ ఆడపావురం కూడా వచ్చి తాను ఆహుతైంది. ఆ ఆహుతైనప్పుడు ఆ కిరాతకుడు అన్నాడు, ఎంత అదృష్టము, ఆ పావురాలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా నాకు లేకుండా పోయిందే, నన్ను అనుగ్రహించు స్వామి అంటే నందీశ్వరుడి వెనకాల ఉత్తరముఖంగా తానే స్వయంగా అలా పడుకొని ఉంటే వచ్చినటువంటి భక్తుల యొక్క కాలి ధూళి సోకి సమస్తమైనటువంటి పాపాలు అతనికి ఉన్నవి, ఆ తొక్కినంత మాత్రమే తొక్కిన వాళ్లకు ఉన్నటువంటి పాపం కూడా పోయేటటువంటి అనుగ్రహాన్ని స్వామి ఇక్కడ ఆ కిరాతకుడికి ఇవ్వడం.